హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి వెల్లుల్లి బొరుగులు. వెల్లుల్లి ఫ్లేవర్తో కారంగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. తింటుంటే తినాలనిపిస్తుంది. ఎన్ని తిన్నామో కూడా తెలియకుండానే తినేస్తాము, అంత సూపర్గా ఉంటాయి. ఈవినింగ్ కాగానే పిల్లలు ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు. ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇంట్లో బొరుగులు ఉన్నట్లయితే వెల్లుల్లి కారంతో ఇలా బొరుగులు రెడీ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇవి నెల వరకు తినేయచ్చు. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే బొరుగుల్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. నేనైతే చూపించిన కప్తో 2 కప్పుల బొరుగులు తీసుకున్నాను. స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని బొరుగుల్ని ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ బొరుగులు కాస్త క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే బొరుగులు అనేది క్రిస్పీగా వేగిపోతాయి. ఇలా కలుపుకుంటూ వీటిని క్రిస్పీగా ఎంతవరకు మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా పట్టుకొని చూస్తే చాలా క్రిస్పీగా అయిపోయాయి. ఇలా పట్టుకొని మనం ఒక్కటి తుంచినట్లయితే చూడండి పొడి పొడిలాగా అయిపోతాయి. ఇంత క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న రోల్ని తీసుకొని ఒక 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి. వీటిని కచ్చా పచ్చగా దంచాలండి. తర్వాత ఇందులోనే చూపించిన స్పూన్తో 2 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఈ కారం వెల్లుల్లితో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మరలా ఒకసారి దంచుకోవాలి. ఇలాగైతే మనకి కారం అనేది వెల్లుల్లితో చక్కగా కలిసిపోతుంది. తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలని ఎన్ని వేసుకొని వేయించుకుంటే మనం తింటుంటే దాని ఫ్లేవర్తో చాలా రుచికరంగా ఉంటాయి. పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని బొరుగులు ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, పల్లీలు ఎంత మంచి కలర్లోకి వచ్చాయో, చక్కగా వేగిపోయాయండి. ఇలా వేయించుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకుని కడిగి వాటర్ లేకుండా గట్టిగా తుడిచి ఆయిల్లో వేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత బొరుగులు ఉన్న బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేయించుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా కారం కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోనే చిటికెడంత పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. పసుపు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ కలిపిన తర్వాత సాల్ట్ని సరి చూసుకొని అయినా వేసుకోవచ్చు, కానీ కొంచెం యాడ్ చేసుకుంటే కారం అనేది చప్పగా లేకుండా చక్కగా కలిసిపోతుంది. ఇందులోనే ఒక గుప్పెడన్ని పుట్నాల పప్పును కూడా వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బొరుగులు ఉన్న బౌల్లోకి ఈ కారం వేసుకొని అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇవి చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయండి. ఇవి ఈవినింగ్ టీ టైం స్నాక్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి. వీటిని తినుకుంటే ఎంజాయ్ చేస్తూ మనం టైం పాస్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. ఇవి తింటుంటే తినాలనిపిస్తుంది. ఎన్ని తిన్నామో కూడా తెలియకుండానే తింటాము. కారంగా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇందులో కావాలనుకుంటే మీరు అప్పటికప్పుడు తినేదైతే ఒక చిన్న బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం నిమ్మకాయ పిండుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేదంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ కలుపుకొని తింటే అచ్చం బయట చేసిన వాటిలాగే ఉంటాయి. ఎంతో రుచికరమైన వెల్లుల్లి కారం బొరుగులు రెడీ అయిపోయాయి. వీటిని మరమరాలని కూడా అంటాము. చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో లేదంటే గాజు సీసాలో పోసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి నెల వరకు తినేయచ్చు. చాలా బాగుంటాయి. మీ పిల్లలు ఎప్పుడు అడుగుతప్పుడు వాటిని కొన్ని బౌల్లోకి తీసి ఇచ్చేయచ్చు, చాలా సూపర్గా ఉంటాయి.
ఎంతో రుచికరమైన వెల్లుల్లి బొరుగుల్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.